చిక్కుడుకాయ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చిక్కుడుకాయలకి 100 గ్రాముల చింతపండులో హాఫ్ లీటర్ వాటర్ పోసేసి 1 అవర్ పాటు పక్కన పెట్టాలి. ఈలోపు ఎక్కడ హోల్స్ లేనటువంటి నీట్‌గా ఉన్న చిక్కుడుకాయలని మాత్రమే హెడ్ అండ్ టైల్ పార్ట్ తీసేయాలి. ఫైబర్ పార్ట్ తీయకుండా ఉండాలి. అట్లయితేనే చిక్కుడుకాయలు విడిపోకుండా ఉంటాయి. నీట్‌గా క్లీన్ చేసుకొని ఎండకు ఆరబెట్టండి. ఈలోపు చింతపండు పులుసుని ఒక గిన్నెలోకి తీసేసుకొని దాంట్లోకి ఉప్పు, పసుపు వేసేసి 20 మినిట్స్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చండి. నెక్స్ట్ మనం 150 గ్రామ్స్ ఆయిల్‌లో నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే అవి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసేసుకొని వాటిని పొడి చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఫైనల్‌గా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి చిక్కుడుకాయలు, ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగంత పసుపు, అలాగే కారం, ఇంకా మనం కుక్ చేసి పెట్టుకున్న చింతపండు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మిగిలిన ఆయిల్ కూడా యాడ్ చేసేసి 24 అవర్స్ పాటు పక్కన పెట్టామంటే రెడీ అయిపోయినట్టే.